అందరికీ నమస్కారం అండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి చాలామందికి డౌట్లు అయితే ఉన్నాయి. సో వాటి గురించి క్లారిఫికేషన్ కోసం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ ఛానల్ను లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళినట్టయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ దీనికి సంబంధించి సచివాలయ సిబ్బందికి మొదటగా ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగ్ కోసం ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ నందు ఇక్కడ ఒక మోడల్ అయితే క్రియేట్ చేయబడిందండి. సో హౌస్ హోల్డ్ జియో లొకేషన్. సో ఇందులో వెళ్ళి ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి కుటుంబాల యొక్క వివరాలు అనేది అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే హౌస్ హోల్డ్ జియో లొకేషన్, ఇక్కడ సెర్చ్ బై క్లస్టర్, సెర్చ్ బై యూఐడి అంటే ఆధార్. సో క్లస్టర్ అంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళకి క్లస్టర్ వారీగా చూసుకోవడానికి వస్తుంది. ఒకవేళ మీకు సిబ్బంది వచ్చిన టైంలో మీకు వాలంటీర్ ఎవరో గుర్తు లేకపోతే సెర్చ్ బై ఆధార్ అని ఉంటుంది. ఇక్కడ మీ ఆధార్ ఎంటర్ చేయడం ద్వారా మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ కనిపిస్తాయి. సో దాని ద్వారా మీరు సర్వే పూర్తి చేసుకోగలరు. సో ఇక్కడ సెర్చ్ బై క్లస్టర్, ఇక్కడ ఒక హౌస్ హోల్డ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ హౌస్ హోల్డ్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారా లేదా అనేది ముందుగా చూసుకోవాలండి. ఒకవేళ లేకపోతే ఆ పర్సన్ ఎలా యాడ్ చేయాలనేది నెక్స్ట్ చెప్తాను. సో ఇప్పుడు ఇంట్లో వాళ్ళు సరిపోయారు అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఈజ్ మనకు ఎంటైర్ ఫ్యామిలీ ఉన్నారా లేదా అని అడుగుతుంది. సో అంటే ఇక్కడ డైడ్ అంటే నోను కొట్టండి. నెక్స్ట్ ఈజ్ ఫ్యామిలీ మైగ్రేటెడ్ అంటే ఈ ఫ్యామిలీ ఏమైనా వేరే ఊరికి వెళ్ళిపోయారా లేదా ఈ ఊరిలోనే ఉన్నారా అని అడుగుతుంది. సో ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉంటే నాట్ మైగ్రేటెడ్ అని ఎంటర్ చేస్తారు. తర్వాత హౌస్ ఇది ఓనా రెంటెడా. సో మీ సొంత ఇల్లు అయితే సొంత ఇల్లు చేస్తారు, రెంటెడ్ అయితే రెంటెడ్ అని ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ టైప్ ఆఫ్ హౌస్ అంటే ఇది కచ్చా హౌస్ అంటే మీది ఆర్సీసీ, కాంక్రీట్ మిద్దెనా, మట్టి మిద్దెనా, లేకపోతే రేకుల కుట్టమా అని అడగడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటి నంబరు, సో 1-1 అలాగా. నెక్స్ట్ క్యాప్చర్ హౌస్ ఇమేజ్, ఇక్కడ ఈ ఇంటి ఫోటో తీసుకోవడం జరుగుతుంది. సో ఇది అక్యురసీ అనమాట. జియో కోఆర్డినేట్స్ తీసుకొని ఈ ఫోటో అయితే తీసుకోవడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ స్కీమ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ సచివాలయ సిబ్బంది దగ్గర మీ హౌస్ హోల్డ్ జియో లొకేషన్ అనేది చేయించారా లేదా కన్ఫర్మ్ చేసుకోండి. అవి ఉంటేనే మీరు ఆ సచివాలయం పరిధిలో మీరు ఉన్నట్టు. ఆ స్కీమ్స్ కూడా మీకు అందడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీ ఆధార్ కార్డు తీసుకువెళ్ళి అక్కడ సిబ్బంది దగ్గర చేయించుకోండి. సో ఇప్పుడు హౌస్ ఇమేజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సబ్మిట్. ఈ సబ్మిట్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళది ఈకేవైసీ చేయవలసింది అనమాట. అంటే ఎవరో ఒకరిది బయోమెట్రిక్ కానీ ఐరిష్, ఫేషియల్, ఓటీపీ ఈకేవైసీ. ఒకవేళ మీరు అందుబాటులో లేకపోతే ఓటీపీ ద్వారా అయినా అది చేయడానికి వీలవుతుందన్నమాట. సో ఇది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది అయితే తప్పనిసరిగా అందరూ చేయించుకొని ఉండాలి. ఒకవేళ ఇప్పటికి కూడా ఎవరు చేయించుకోగలిగితే, ఒకవేళ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఊర్లో లేరు, వాళ్ళు పని నిమిత్తం వేరే ఊరు వెళ్ళి సెటిల్ అయ్యారనుకుందాం. అప్పుడు ఇక్కడ ఈజ్ ఫ్యామిలీ మైగ్రేటెడ్ అనే ఉంటుంది కదా, అక్కడ వాళ్ళు ఏపీలో ఉంటే ఎస్ విత్ ఇన్ ఏపీ సెలెక్ట్ డిస్టిక్, వాళ్ళు ఏ డిస్టిక్లో ఉన్నారనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చిత్తూరు. నెక్స్ట్ మనం చూసినట్టయితే సెలెక్ట్ సెక్రటేరియట్ అని అడుగుతుంది. అంటే ప్రస్తుతం వాళ్ళు ఏ జిల్లాలో ఆ మండలం ఉంటారు కదా, వాళ్ళు ఉండే గ్రామంలో కానీ ఒకవేళ వార్డులో కానీ దాని యొక్క సెక్రటేరియట్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే దాని యొక్క డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ సబ్మిట్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు ఉండే సెక్రటేరియట్లో మ్యాప్ అవుతాయి. అప్పుడు వీళ్ళు వెళ్ళి
అక్కడ వాళ్ళు ఆధార్ ప్రూఫ్స్ అవి చూపించేసి వాళ్ళు అక్కడ తంబేసినట్టయితే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ సెక్రటేరియట్లో మ్యాప్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల వాళ్ళు స్కీమ్స్ అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా అందరూ కూడా హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అనేది చేయించుకోండి. ఆ డేటా బేస్ చేసుకొని గవర్నమెంట్ అనేది హౌస్ హోల్డ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇంకా మ్యారేజ్ ద్వారా మెంబర్ని యాడ్ చేయడం ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి. థ్యాంక్ యూ.